సరే పెద్దపల్లి రాజన్న నేటి మాట చూసుకుంటే విన్నపాలు వినవాలే ముఖ్యమంత్రి గారు హామీలు అమలు చేయాలి సీఎం గారు వానాకాలం మొదలై నెలన్నర అవుతున్నా ఇప్పటి వరకు రైతు భరోసా ఊసేయలేదు కమిటీల పేరున కాలయాపన చేయకండి చిన్నకారు రైతులకైనా పెట్టుబడి సాయం అందించండి అన్నదాతలు లాగోడి కోసం ముప్పు తిప్పలు పడుతున్నారు ఎక్కువ మిత్తికి అప్పులు తెస్తున్నారు సకాలంలో వానలు లేక అల్లాడుతున్నారు గత ప్రభుత్వం చేసిన గాయాల నుండి ఇంకా బయటపడలేకపోతున్నారు మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోండి ఎద్దేర్చిన వ్యవసాయం రైతేర్చిన రాజ్యం ఎన్నడూ బాగుపడదని తెలుసుకోండి గత ప్రభుత్వం ఎత్తేసిన సబ్సిడీ పనిముట్లను పునరుద్ధరించండి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించండి కనీసం మీ హయాంలోనైనా రైతులను రాజులను చేయండి అని పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు రైతుల గురించి మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే రైతు భరోసా రైతులకు రావాల్సిన రైతు భరోసా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు దీనిపైన దృష్టి పెట్టాలి చిన్న సన్నకారు రైతులు 10 ఎకరాల లోపు వేయండి అవసరం ఉంటే 5 ఎకరాల లోపు వేయండి కానీ మొత్తానికి రైతులకు రైతు భరోసా వేయకుండా ఉండకండి ఎందుకంటే రైతులు చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు 3 ఎకరాలు 4 ఎకరాలు పెట్టుబడి సాయం ఏదో ప్రభుత్వం ఇస్తుందని ఆశ కొద్ది ఇప్పుడు గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆశ కొద్ది ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళపైన దృష్టి పెట్టి అవసరం ఉంటే ఒక 10 ఎకరాలు లిమిట్ పెట్టుకొని ఆ 10 ఎకరాలు లోపు రైతు భరోసా ఇచ్చి మీరు ఆ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అసలు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని ఆ ప్రణాళికను సిద్ధం చేసిన తర్వాత 10 ఎకరాల తర్వాత మరి వెయ్యాలనా వద్దా అన్నది ఆలోచించుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన అలవాటు ఇది ఇక ఎదురు చూస్తూ ఉంటారు అర్థం చేసుకొని వాళ్ళకు రైతులకు సాయం చేయాలి అలాగే ఇక్కడ విషయం ఏంటంటే గిట్టుబాటు ధర దాదాపు ఇప్పుడు సన్నడ్లకు కానీ ఇప్పుడు ఏది కేసీఆర్ అన్న సన్నడ్లు వేస్తే 500 ఎక్కువ ఇస్తామని అట్లా కాకుండా మీరు 500 పెంచుతా అన్నారు కదా గిట్టుబాటు ధర మరి అది కూడా పెంచే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇన్ని రోజులంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు ఎంపీ ఎన్నికల కూడా వచ్చింది కాబట్టి ఇన్ని రోజులంటే గత జరిగిపోయింది ఇప్పటి నుంచి అయినా పాలనపై దృష్టి పెట్టి రైతు భరోసా నిబంధనలు ఏంటి అసలు నియమాలు ఏంటి కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వీటిపైన దృష్టి పెట్టాలి చేరికలు చేసుకుంటేనే వీరిపైన దృష్టి పెట్టాలి అని పెద్దపల్లి రాజన్న చక్కటి మాట రాసిండు ఇక ఒకసారి